కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లి గ్రామ పొలం 967 సర్వే నెంబర్లోని 60 సెంట్ల రస్తా స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తక్షణమే తొలగించి ఈ ఆక్రమణలకు సహకరించిన మడకలవారిపల్లి వీఆర్ఓ పాత్రపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పార్టీ బద్వేల్ నియోజకవర్గ కమిటీ నాయకులు చంద్రమోహన్ రాజు, జకరయ్యల ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి సంబంధిత అక్రమ నిర్మాణాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు సహించేది లేదని, ఎంతటి వారైనను ఉపేక్షించబోమని ప్రగల్భాలు పలుకుతున్న రెవెన్యూ అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు 967 సర్వే నెంబర్లో జరిగిన అవినీతి ఆక్రమణ కనపడలేదా అంటూ ప్రశ్నించారు. మున్సిపాలిటీకి కొంచెం దూరంలోనే 2 పర్లంగల దూరంలోనే ఇంత పెద్ద ఎత్తున 14 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారన్నటువంటి ఆరోపణలు వస్తుంటే ఇటు మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ, ఇటు గోపవరం ఎఫ్ఎస్సి తాయిలర్ గారు కానీ ఏమాత్రం విచారణ చేపట్టకుండా, ఏమాత్రం కనీసం ఈ పక్క పర్యటించకుండా ఈరోజు వారి కార్యాలయ పరిమితి కావడం ఇది చాలా సిగ్గుచేటు. దీనిపైన తక్షణమే ఆర్డీఓ గారు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. వాస్తవంగా బయట ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారితో విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత నిజమని తేల్చే మాత్రం ఖచ్చితంగా అటువంటి అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరొక చేపట్టడం జరిగింది. మేము పదే రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీ నిజాయితీ ఏందో నిరూపిద్దామనే ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీ లిబరేషన్ పార్టీ ఈ పర్యటనలు చేపట్టి ప్రతి ఒక్కటి మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు గిన చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే ఉద్దేశం ఉంటే మీరు వీటన్నిటికీ ఎటువంటి పత్రాలు లేకుండా రస్తా పోరంబోకులకు, మిగతా స్థలాలకు ఏ రకంగా ఇంటి పన్ను ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రెవెన్యూ అధికారి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 11 ప్లాట్లు ఈ రస్తాను కబ్జా చేసి 11 ప్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలకు ప్లాటుకు ₹1,00,000 చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. వీటికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో